తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట లభించింది. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. నోటీస్ ఇచ్చి విచారణ కొనసాగించవచ్చని పోలీసులకు సూచించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలని శ్యామలను కోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట లభించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, బెట్టింగ్ ప్రమోషన్ చేసినందుకు గాను యాంకర్ శ్యామలపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో సుమారుగా 11 మంది కేసు నమోదైతే అందరినీ కూడా నోటీస్ ఇచ్చి విచారణ గెలుస్తున్నారు. ఇప్పటికే కొంతమంది విచారణ చేస్తూ ఉన్నారు. అయితే యాంకర్ శ్యామల మాత్రం విచారణకు గైర్హాజరైంది. నిన్ననే ఆమె పంజగుట్ట పోలీసుల మీద విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె విచారణకు రాకుండా నేడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో కొచ్చివేయాలంటూ కూడా ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే మధ్యాహ్నం ఈ పిటిషన్పై విచారిస్తున్నటువంటి న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆమెను విచారణ ఆమెకు రోజు దృష్టి విచారించాలంటే కూడా ఇప్పటికే తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆమెను యాంకర్ శ్యామల ఆంధ్ర 365 అనేటటువంటి బెట్టింగ్ యాప్ ఆమె ప్రమోటర్ గా వ్యవహరించారు. కొంతకాలం పాటు ఆ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు కూడా. ఇదే అంశం మీద ఫిర్యాదులు కావడంతో కేసు నమోదైనటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు ఇక సోమవారం నుంచి కూడా యాంకర్ శ్యామల విచారణకు హాజరవ్వాలంటే కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. పోలీసులకు స్పష్టంగా ఆమె సహకరించాలి, పోలీసులు విచారణకు ఆమె సహకరించాలంటే కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు 35 పబ్లిక్ నోటీస్ ఆమెను విచారణకు పిలిచి విచారించాలంటే కూడా చెప్పింది. సో మొత్తానికి అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలంటే ఇప్పటికీ గైడ్ లైన్స్ స్పష్టంగా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఆమె నిన్ననే విచారణకు హాజరు కావాల్సింది. సుమారుగా 11 మంది ఈ అంశంలో ఉండగా వాళ్ళంతా కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేయాల్సి వచ్చింది. ఎంత మొత్తంలో లబ్ధి పొందారు, అసలు లబ్ధి పొందినటువంటి డబ్బు కూడా సక్రమంగా వచ్చింది, అక్రమమైన అసలు గురించి కూడా ప్రధానంగా ఆరా తీయాలంటే కూడా పోలీసులు వివరాలు సేకరించాలని కూడా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో ఇదే గైర్హాజరు. మొత్తానికి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఊరట అయితే పొందారు. రైట్, థ్యాంక్ యూ శశి.